సో మీరు అన్నట్టు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేయాలన్నా మనం బ్రోకర్స్ని కూడా త్రూ బ్రోకర్స్ ద్వారా కూడా మనం వెళ్తూ ఉంటాం నార్మల్గా. అంటే వాళ్ళు కమిషన్ పరంగా కూడా ఎక్స్పెక్ట్ చేసి మనకి చూపించే ఫ్లాట్స్ కూడా అందులో కొంచెం జెన్యూన్గా ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు సేల్ డీడ్ పరంగా కానివ్వండి, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్తో కూడా కొంచెం చూపిస్తారు. సో నిజంగానే అంటే మా ఆడియన్స్కి అంటే మీరు అన్నట్టు ఒక ఎక్స్పర్ట్ని కంపల్సరీ అంటే కన్సల్ట్ చేయాలి అని చెప్పొచ్చు అంటారా దీంతో? ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ యూట్యూబ్లో కొడితే మనకి ఇలా 100 రెసిపీలు వస్తున్నాయి. అండ్ దానికి సంబంధించిన ఏమేమి మెడిసిన్స్ వాడాలి కూడా చెప్తున్నారు. అయినా సరే వాళ్ళ కింద ఏమని చెప్తారు, రాస్తారు నోట్ పాయింట్ అంటే ప్లీజ్ కన్సల్టే డాక్టర్ అని చెప్తారు. ఎందుకంటే చాలా మంది ఒక మిస్కన్సెప్షన్ ఉంటారు, బ్రోకర్ వస్తారు, ఏజెంట్ వస్తారు. అదే రాంగ్ వర్డ్ కాదు, రైట్ వర్డ్. అది మధ్యవర్తిని బ్రోకర్ అంటారు అంతే. దానికి ఇప్పుడు అన్ని రకాలుగా వాడి దానికి బద్నాం చేసినంత. సో ఒక ఏజెంట్ కానీ ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ఎందుకు ఉండాలి అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుస్తుంది మీకు, డాక్యుమెంటేషన్ పరంగా లీగల్ గా అన్ని వాళ్ళు చేసుకొని ఉంటారు. అందుకనే రియల్ ఎస్టేట్ లో మనం కొనేటప్పుడు నేను ఒక మాట కూడా చెప్తా, ఫైనల్ గా అల్టిమేట్ గా ఏంటంటే ఒక్కరు ఉంటారు. అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎందుకు అవసరం అంటే కొన్ని విషయాలు లీగల్ గా అయినా చూసుకుంటారు, డాక్యుమెంటేషన్ దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేపిస్తారు, రేపు రీసేల్ చేయాలన్నా హెల్ప్ చేస్తారు, ఇలా చాలా ఉంటాయి. అందుకని చెప్పేసి మనం ఒక అడ్వైజర్ త్రూ వెళ్తేనే బెటర్. ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్ వెళ్ళేదానికన్నా ఒక మార్కెటింగ్ పర్సన్ త్రూ వెళ్తేనే అయితే ఎంత అవుతుంది. మీరు లక్షల్లో ఉన్నప్పుడు 2% అవుతుంది, కోట్లలోకి వెళ్తే 1% అవుతుంది. ఇప్పుడు మీరు ₹1,00,00,000 పెట్టి ఒక ప్రాపర్టీ కొంటున్నప్పుడు మీకు ఒక 50,000 పెద్ద మ్యాటరా? అంటే 50,000 ₹1,00,000 మీరు ఖర్చు చేస్తే మీ 99 లక్షలు మిగులుతున్నాయి మీకు. అంటే అది సేఫా కాదా, అక్కడ ఎంత పెరుగుతుంది అన్నది తెలుస్తుంది. అండ్ మీరు ఎన్నిసార్లు కమిషన్ ఇస్తున్నారు? ఓన్లీ వన్ టైమే కదా, ఒకసారి కొనేటప్పుడే లేదా అమ్మేటప్పుడు ఒకసారి ఇస్తారు, మల్టిపుల్ టైమ్స్ ఇయర్ కదా ప్రాఫిట్స్. కానీ ఒకసారి కొన్న తర్వాత ఆ ప్రాఫిట్స్ మల్టిపుల్ టైం వచ్చేది మీకే కదా. అంటే మీరు ఎక్కువ ప్రాఫిట్ అవుతున్నారా, ఏజెంట్ ఎక్కువ ప్రాఫిట్ అవుతున్నారా? మనమే. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళే ప్రాఫిట్ అవుతారు, ఏజెంట్ కి 1-2% వస్తుంది అది. కానీ దానికోసం గ్రౌండ్ లో తిరుగుతాడు, అన్ని మార్కెట్ ఎనాలిసిస్ చేస్తాడు, మీకు అన్ని దగ్గరుండి సర్వీస్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు ఒక చార్జ్ ఫీజు ఉంటుంది. వాళ్ళకి మన నెల ఫిక్స్డ్ సాలరీస్ ఉంటాయా? వన్ టైమే. కాకపోతే ఎవరిని ట్రస్ట్ చేయాలనే దాంట్లో కూడా మీరు అన్నట్టు కొంచెం డౌట్ఫుల్ ఉంటుంది. సో దాంట్లో ప్రొఫెషనల్ ని కలవాలి. సో ప్రొఫెషనల్స్ వేరే ఉంటారు. ప్రొఫెషనల్స్ అంటే ఇంకా ఎలా ఉంటుంది అంటే 4 రకాలు ఉంటారు అనమాట. ప్రొఫెషనల్ ఎవరు అంటే వాళ్ళ దగ్గర 4 విషయాలు ఉంటాయి. ఈ 4 ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళు ప్రొఫెషనల్, అలాంటి వాళ్ళనే కన్సల్ట్ అవ్వాలి. నేను ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అని చెప్తాను, ఎందుకంటే గత 8 సంవత్సరాలు ఉన్నా. అయితే నా దగ్గర ఈ 4 కంప్లీట్ చేసిన నేను. మా గురువు నాకు 2019లో చెప్పింది నాకు, ఇవి నేర్చుకుంటే నువ్వు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అవుతావు, నువ్వు ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అవుతావు, నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు నువ్వు అన్నాడు. అదేంది గురువు గారు అంటే 4 విషయాలు చెప్పిండు ఆయన. ఫస్ట్ నెంబర్ 1, ఎనీ ఫీల్డ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి నీకు అన్నాడు. అంటే నేను చేసే బిజినెస్ రియల్ ఎస్టేట్, అంటే రియల్ ఎస్టేట్ లో ప్రొడక్ట్ పరంగా నాలెడ్జ్ నాకు ఉండాలి, దానికి సంబంధించిన స్కిల్స్ అన్ని నా దగ్గర ఉండాలి. ఏం మాట్లాడాలి, ఎలా సేల్ చేయాలి, ప్రాపర్టీస్ గురించి, లీగల్ గురించి, అదే విధంగా వచ్చేసి మార్కెట్ ట్రెండ్స్ గురించి ఇవన్నీ మనకు తెలవాలి. అంటే ఏం చేయాలి, మనము ఎడ్యుకేషన్ చేయాలి. సెకండ్ ఏంటంటే ఎగ్జామినేషన్ చేయాలి. ఎగ్జామినేషన్ అంటే ఏంది, దీనికి ఏం సర్టిఫికేట్లు ఏం లేవు. కాకపోతే మార్కెట్ లో మనం వెళ్ళి కలుస్తున్నప్పుడు మనకి కస్టమర్ నుంచి ఆబ్జెక్షన్స్ వస్తాయి, కంపెనీ నుంచి వస్తాయి, మార్కెట్ లో ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఇట్లాంటివన్నీ మనం చూస్తాం. అంటే మనం దాంట్లో పాస్ అయి వచ్చినాం. నేను ఏం సేల్ చేయకుండా, నేను మార్కెట్ లో అసలు నాకు ఏం తెలియకుండా వచ్చి మాట్లాడతలే కదా. 8 years లో నేను హండ్రెడ్స్ ఆఫ్ సేల్స్ చేసిన. అంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ అక్కడికి వస్తున్నా. సో ఇక్కడ ఏముండదు, నాకు ఎగ్జామినేషన్ అయింది అంటే కస్టమర్లు ఎంతో మందిని చూసిన, నేను ఎంతో మందిని హ్యాండిల్ చేసిన, నేను డైరెక్ట్ గా సేల్ చేసిన, నా టీం నుంచి సేల్ చేసిన, రిఫరెన్స్ల మీద బిజినెస్ చేసిన. అట్లా నాకేమైంది, ఇక్కడ ఎడ్యుకేషన్ అయింది, ఎగ్జామినేషన్ కూడా అయింది. తర్వాత ఎక్స్పీరియన్స్ అంటే 8 సంవత్సరాలలో కొన్ని 100 మందిని కలిసినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాల మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్క రకాల ఛాలెంజెస్ వస్తాయి, ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. సో ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాను నేను. అండ్ అన్నిటికంటే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం మార్కెట్ లో స్టేబుల్ గా నిలబడాలి, ఎక్కువ టైం నిలబడాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి సంజయ్ అని అడిగాను. అదేంటంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత, ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ ఉండాలి. అంటే పైసలు వస్తున్నాయి, చాలా మంది ఏంటంటే పైసలు వస్తే వాళ్ళు కస్టమర్ ఎక్కడ పోతే నాకేంది, ఇట్లాంటి వాళ్ళని కూడా 100 మందిని చూసిన నేను. నాకు పైసలు వస్తే వాళ్ళు కస్టమర్ ఏమైపోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ ఏంటంటే ఒక ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఉండాలి, కొన్ని స్టాండర్డ్లు మెయింటైన్ చేయాలి. నాకు 1,00,000 ఎక్కువ ఇస్తా అన్న కూడా అబద్ధాలు చెప్పాను నేను. ఎందుకు పోతే ఒక కస్టమర్ పోతాడేమో, కానీ 100 మంది కస్టమర్ నా దగ్గర వస్తారు. కస్టమర్ల కరువు లేదు మా దగ్గర. కాబట్టి కస్టమర్ కి ఏదున్నా జెన్యున్ గా చెప్పాలి, ఏదున్నా క్లియర్ గా ఉండాలి, రైట్ ప్రాపర్టీ ఇప్పియాలి. వాళ్ళు రేపటి రోజు ఎప్పుడు నువ్వు సేల్ చేసి పెట్టు నాయకని నాకు చెప్తే
నేను రీసేల్ చేసి పెట్టగలగాలి. అండ్ ఈ రోజు నేను ఇప్పిస్తున్నా అంటే రేపటి రోజు మార్కెట్ లో మంచి అప్రిషియేషన్ రావాలి. ఇవాళ కాకపోతే 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఏదో ఒక రోజు ఆ ప్రాపర్టీ మంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు కస్టమర్ నన్ను తలుచుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిసారి నేను కొత్త కస్టమర్లు వెంబడబడితే నేను బిజినెస్ మ్యాన్ కాదు. 1 కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు 100 కస్టమర్స్. 1 ఇండస్ట్రీ. ఒక కస్టమర్ సాటిస్ఫై అయ్యిందంటే ఆయన నుంచి 100 రిఫరెన్స్ వస్తాయి నాకు. సో ఆయనకి ఎట్లా రిఫరెన్స్ తీసుకోవాలి, నేను ఆయనకి ఎట్లా మంచి సర్వీస్ ఇవ్వాలని చూస్తా. నేను ప్రతిసారి మార్కెట్ లో వెళ్ళి కొత్తగా మళ్ళీ తిరిగేదానికన్నా వచ్చిన కస్టమర్ ని క్లియర్ గా సాటిస్ఫై చేసి మంచి ప్రాపర్టీ ఇప్పిస్తే ఆయన నుంచి నాకు రిఫరెన్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రైట్ ప్రాపర్టీ ఇప్పిస్తే రైట్ ఉంటే మార్కెట్ లో తలెత్తుకొని తిరుగుతా, లేకపోతే దాచుకొని దొంగలాగా తిరగాల్సి వస్తుంది. అంటే మీరు అన్నట్టు నిజంగానే మారల్ ఎథిక్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కొంచెం బ్యాడ్ రిమార్క్ అట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా అది తర్వాత ఫ్యూచర్ కెరియర్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. 100% మనం జెన్యున్ గా ఉంటే మీరు నమ్మరు. నా దగ్గర వచ్చే క్లయింట్ రేషియో ఎలా ఉంటదంటే 1:1, 2:1 అంతే, అంతకు మించి పోదు. అంటే వచ్చే కస్టమర్లు మా దగ్గర ఏంటంటే క్లోజ్ చేసేస్తాం మేము. ఎందుకంటే మా దగ్గర వచ్చిన తర్వాత కస్టమర్ కి ఎక్కడ కూడా ఫిల్టర్ కనిపించదు, ఎక్కడ కూడా కస్టమర్ కి నా అబద్ధం చెప్తున్నా అనిపించదు. ఏదున్నా వాళ్ళకి ప్రాంప్ట్ గా చెప్తాం, నిజాయితీగా చూపిస్తాం, డిఫరెన్సెస్ ఏందన్నది చెప్తాం. సో అప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎంత జెన్యూనిటీగా ఉంటే, ఎంత రైట్ లో ఉంటే, మనం ఎంత క్లియర్ గా ఉంటే అవతల వ్యక్తికి అది అర్థమైపోతుంది. సో సెకండ్ ఆప్షన్ కి వెళ్ళే ఛాన్స్ ఇవ్వకుండా మీరే అక్కడ దాకా క్లోజ్ 100%. మా దగ్గర వచ్చిందంటే కసం భవాని సేల్ అవ్వాల్సిందే అది. ఎందుకంటే మేము అలాంటి ప్రాపర్టీసే అమ్ముతాం. ఏదో మాకు పైసలు వస్తాయి కదా ఏది పడితే అది అమ్మము. ఎందుకంటే రేపటి రోజు మార్కెట్ లో కస్టమర్ నన్ను చూసి వస్తాడు, ఏ కంపెనీలో వెంచర్ చూసి రాడు. కస్టమర్ బైస్ యూ, దెన్ యువర్ కంపెనీ, దెన్ యువర్ ప్రోడక్ట్. చాలా మంది ఏం చేస్తారు, ప్రోడక్ట్ ముంగడ పెడతారు. ప్లాట్ ఉంది, ల్యాండ్ ఉంది, కొనుక్కో, అమ్ముకో, నీకు రేట్ వస్తుంది, మంచిగా ఉంటుంది, డెవలప్ అవుతుంది, లంబా చూడ చెప్తారు. అట్లా మేము చెప్పాము. ఎందుకు కొనాలి, మీకు ఏది సెట్ అవుతుంది, ఏంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకొని మా బిజినెస్ వస్తుంది. అందుకే ప్రొఫెషనల్స్ ఉండాలి, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం మేము గైడ్ చేస్తే మీరు నమ్మరు. నాకు సర్వీస్ లో చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, నాకు రావాల్సిన ప్రాఫిట్ కంటే 1,00,000-2 లక్షలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ కొన్ని డక్కముకిలు తినాక వచ్చిన రావాల్సినంత కూడా కొందరు ఇయ్యలేరు. కానీ మేమేం బాధపడలేదు. ఎందుకంటే మేము మంచి ప్రాపర్టీ ఇప్పించినాము. ఈయన 10,000కో 50,000కో వెనక ముందు అవుతుండు, పోనీలే ఇలా పోయిండు కదా. ఏదో ఒక రోజు అరే సంజయ్ నాకు మంచి ప్రాపర్టీ ఇప్పించిండు, వీళ్ళ దగ్గర మంచి ప్రాపర్టీ కొన్నా అని ఏదో ఒక రోజు అరే ఈయన మంచిగా ఉండాలని ఒక దీవెన ఇస్తాడు కదా. ఆ బ్లెస్సింగ్స్ మాకు చాలన్నమాట. సో మీరు అన్నట్టు అంటే నార్మల్ గా ఏ ఫీల్డ్ లో ఉన్న స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా దాన్ని మనము కరెక్ట్ గా ఉండేసి స్టెబిలిటీగా ఉంటే గనక అది ఏ రోజైనా మనకు సక్సెస్ ఇస్తుంది 100%. ఎందుకంటే మార్కెట్ లో రియల్ ఎస్టేట్ మా గురువు నాకు డే 1 లో నేర్పించాడు. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సంజయ్. సో చీప్ పీపుల్ కాంట్ ఎఫర్ట్, అది ఎవరు కూడా ఎఫర్ట్ చేయలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కసారి నువ్వు మార్కెట్ లో నమ్మకం సంపాదించడం అంటే నువ్వు కస్టమర్ ఎంబడ వరాల్సిన అవసరం లేదు, నీ ఎంబడ కస్టమర్ పడతారు. అంటే మార్కెట్ లో ఒక పేరుంటే రిఫరెన్స్ల మీద ఇలా మాకు 100 కాల్స్ వస్తాయి. మేము కొత్తగా వెళ్ళి మార్కెట్ లో ప్లాట్ కొనండి అని అమ్మము. ఎందుకంటే మాకున్న గుడ్ విల్, మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడింది, మా 8 ఏళ్ళ మా కష్టం ఇవాళ మేము ఉన్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే కానీ మనం నిజాయితీగా ఉంటేనే, మార్కెట్ లో నమ్మకం ఉంటేనే అమ్మకం జరుగుతుంది, నమ్మకం ఉంటేనే అమ్మకం జరుగుతుంది. నమ్మకం లేకపోతే కాదు. హీరోయిన్ వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రాన బిజినెస్ కాదు, స్టార్ హీరోలు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రాన కాదు, విఎఫ్ఎక్స్ లో పెట్టినంత మాత్రాన, హోర్డింగ్ లో పెట్టినంత మాత్రాన కాదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫేస్ వాల్యూ మీద బిజినెస్. కాబట్టి పైసల కోసమో, నీ పేరు కోసమో, గుర్తింపు కోసమో, నీ ఒక్క పూట ఆకలి కోసం చూడకు సంజయ్ అన్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఫుల్ఫిల్ చేస్తూ పోతే ఈ ఇండస్ట్రీ పవర్ ఏంటంటే తీసుకొని నువ్వు అలసిపోవాలరా, ఇచ్చి ఇండస్ట్రీ అలసిపోదు అన్నాడు నా గురువు. సో అలాంటి గురువులు నాకు దొరకడం నా అదృష్టం. ఎంతో మంది కస్టమర్ల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ మేము సేవ చేసే మాకు భాగ్యం కలిగింది. వాళ్ళందరి సపోర్ట్ వల్లనే మేము గ్రో అయినాం, ఇవాళ ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా. కాబట్టి అలాంటి వాళ్ళు నాకు ఇచ్చిన సజెషన్స్, నేను నేర్చుకున్న నాలెడ్జ్ 10 మందికి షేర్ చేయాలని ఒక రైట్ ఇంటెన్షన్ తో వచ్చినాం. కాబట్టి ఏదున్నా నిజాయితీగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాం తప్ప ఎవరినైనా ముంచాలని కానీ, ఎవరినైనా మోసం చేయాలని కానీ ఏ రోజు మాకు ఇంటెన్షన్ లేదు, ఆ థాట్ లేదు. ఎందుకంటే నిజాయితీగా మనం ఉంటే బిజినెస్ లా ఈ రోజు కాకపోతే రేపు అవుతాం మనం. కొందరు తొందరగా సక్సెస్ అవుతారు, కొందరు మెల్లగా అవుతారు, కానీ అందరూ అవుతారు. ఓపికతో మీరు అన్నట్టు నిలబడి ఉండాలి. యాంపే హట్నే వాళ్ళే సక్సెస్ నే होते, టక్నే వాళ్ళే होते. అంటే ఎవడైతే స్థిరంగా నిలబడి ఉంటాడో, అడవిలో చెట్టులాగా నిలబడి ఉన్నాడో వాడు తొందరగా సక్సెస్ అవుతాడు. లేదు మనం అంటే నాట్లో ఇంట్లో పెట్టుకున్న చెట్టు ఏమొస్తుంది, కొంచెం గట్టి గాలి వచ్చి కింద పడిపోతుంది. మేము అట్లా కాదు, మేము అడవిలో చెట్టు లాగా ఎన్ని గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా మేము గట్టిగా నిలబడగలుగుతాం. ఎందుకంటే మేము కొన్ని స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం. మేము కొన్ని పారామీటర్స్, కొన్ని వాల్యూస్, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అవి దాటి మేము బిజినెస్ చేయం. పైసల విషయంలో మాత్రం అస్సలు టెంప్టింగ్ కాము. ఎందుకంటే ఒక రూపాయి ఎక్కువ వస్తుందని ఏది పడితే అది అమ్మం. ఏదున్నా నిజాయితీగా చెప్తాం, దాన్ని బట్టే బిజినెస్ చేస్తాం. అట్లా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర బిజినెస్ వస్తుంది. మాకు బిజినెస్ రావాలని మేము కోరుకుంటాం. అట్లా కస్టమర్లకు కూడా అదే చెప్తాం, మీరు ₹2 గురించి ఆలోచించకండి, రేపటి రోజు మీకు వచ్చే వాల్యూ గురించి ఆలోచించండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ కుమార్ గారు. మీ గైడ్ లైన్స్ మా ప్రేక్షకులకు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.